నమస్కారం భక్తులారా, మీరు చూస్తున్నారు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్. ఈ సంక్రాంతి పండుగ తరువాత కొన్ని రాసుల జీవితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆర్థిక లాభాల, ఉద్యోగ అవకాశాలు, కుటుంబంలో శుభవార్తలు. ఈ గ్రహాల మార్పుల వల్ల ఈ 5 రాసుల వారికి అదృష్టం పూర్తిగా అనుకూలంగా మారింది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందో లేదో చివరి వరకు ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఎందుకంటే ఒక్క చిన్న సూచన కూడా మీ జీవితానికి పెద్ద మలుపు తిప్పే అవకాశం. ఇప్పుడు మనము చెప్పుకోబోయే రాశివారు మేషరాశి. మకర సంక్రాంతి నుంచి మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా ఈ రాశి వారికి అన్నీ కలిసి వస్తుంది. పనులలో ఇప్పటి వరకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఇంట బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే మనం చెప్పుకునేది ఏంటంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం జనవరి మకర సంక్రాంతి తర్వాత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెబుతున్నాము. వృషభ రాశి వారి నుండి సూర్యుడికి సంచారము, ఉత్తరాయణం వైపు ప్రయాణం చేయడం అనేక ప్రయోజనాలను తీసుకొని వస్తుంది. మనం ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు, ఏదైనా కార్యం తలపెట్టేటప్పుడు ఉత్తరం వైపు ప్రయాణం చేయడం అనేక ప్రయోజనాలను తీసుకొని వస్తుంది. అంటే మనం చేసే పని వల్ల పట్టిందల్లా బంగారమే. ఇంట బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సూర్యుడు వృషభ రాశి వారికి 9వ స్థానం నుండి సంచారం చేయడం వలన నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. నూతన అవకాశాలు చాలా ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వృషభ రాశి వారు ఈ సమయంలో చాలా ఆనందంగా గడుపుతారు. మనం చెప్పుకోబోయేది మకర రాశి మళ్ళీ అండి. మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుందండి. వీరికి సంక్రాంతి పండగ నుంచి బాగా అదృష్టమైతే కలిసి వస్తుందండి. వీరికి సూర్య సంచారం వల్ల కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. అయితే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీళ్లకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక అనుకున్న లాభాల కన్నా ఎక్కువ లాభాలను పొందే అవకాశం అయితే ఉందండి. ఇంట బయట సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మనం చెప్పుకోబోయే రాశి వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశి వారికి సంక్రాంతి పండుగకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరికి పట్టిందంతా బంగారమే అవుతుంది. అప్పులు తీరిపోయి చాలా ఆనందంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే సూర్యుడు వృశ్చిక రాశి వారికి 3వ స్థానం నుంచి సంచారం చేయడం వలన వీరికి తగినంత గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి మనం అనుకున్న పనులు, పేరు ప్రతిష్టలు అయితే పొందుతారు. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అప్పులు తీరిపోయి చాలా ఆనందంగా ఉంటారు. మళ్ళీ కుంభరాశి వారికి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి సంక్రాంతి తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి పనులలో ఉన్న ఇప్పటి వరకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మకర సంక్రాంతికి సూర్యుడు కుంభరాశి వారికి 12వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. దీని వలన ఈ రాశి వారు ఎవరినైతే విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకుంటున్నారో వారికి కోరికలు నెరవేరుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఖర్చులు తగ్గడం, ఆదాయం పెరగడంతో ఈ పండుగ నుంచి
మీరు చాలా ఆనందమైన జీవితాన్ని ఈ పండుగ నుంచి మీరు చాలా ఆనందంగా గడుపుతారు. భక్తులారా, ఇలా సంక్రాంతి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశుల వివరాలు చూసాము. మీకు ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ రాశి పేరు కామెంట్ రూపంలో రాయండి. ఇలాంటి భక్తి జ్యోతిష్య వీడియోలు మిస్ కాకుండా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో శుభవార్తతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు మీకు అందరికీ శుభం కలగాలి.